అర్ధరాత్రి వేళల్లో ఒంటరిగా కనిపించే మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా వేధిస్తున్న పోకిరీల ఆగడాలకు చెక్ పెడుతున్నారు మల్కాజ్గిరి సిపి సుమతి. సాధారణ మహిళలా మారి దిల్సుఖ్ నగర్లో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. 3 గంటల పాటు కొనసాగిన ఈ స్టింగ్ ఆపరేషన్లో పోకిరీల అసలు స్వరూపం బయటపడింది. పోకిరీల దుశ్చర్యలను అరికడతామని తెలిపారు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సుమతి నగరంలో మహిళలపై పెరుగుతున్న వేధింపులపై వచ్చిన ఫిర్యాదులను సీరియస్ గా తీసుకున్నారు. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో రాత్రి వేళల్లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని కంప్లైంట్స్ వచ్చాయి. పోలీస్ కమిషనర్ సుమతి స్వయంగా ఫీల్డ్లోకి వెళ్లి సీక్రెట్ ఆపరేషన్ చేసి నమ్మలేని నిజాలను బయటపెట్టారు. పోలీస్ కమిషనర్ ఎలాంటి భద్రతా సిబ్బంది లేకుండా సాధారణ మహిళలా మారి అర్ధరాత్రి 12 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్ బస్టాండ్కి చేరుకున్నారు సిపి సుమతి. అక్కడ బస్ కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికురాళ్ల నిల్చున్న ఆమెను గుర్తించని కొంతమంది యువకులు చుట్టుముట్టారు. మద్యం గంజాయి మత్తులో ఉన్నవారు అసభ్యకర వ్యాఖ్యలు చేసి వేధించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆమె ఈ పరిస్థితిని గమనించారు. ఈ సమయంలో పోలీస్ పెట్రోలింగ్ పూర్తిగా లేదని గుర్తించారు. తెల్లవారుజామున ఒక బీట్ కానిస్టేబుల్ మాత్రమే అక్కడికి వచ్చాడు. వరుసగా 3 రోజుల పాటు నిఘా కొనసాగించిన కమిషనర్ సుమతి మొత్తం 40 మంది పోకిరీలను గుర్తించారు. ఆ తర్వాత ప్రత్యేక బృందం సహాయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో హాస్టల్స్ ఉండటమే ఇలాంటి ఘటనలు జరగడానికి ప్రధాన కారణమని చెప్తున్నారు. కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ హాస్టల్స్, విద్యార్థుల నివాసాలు ఎక్కువగా ఉండటంతో రాత్రి సమయంలో యువకులు గుంపులుగా తిరుగుతూ అల్లరి చేస్తున్నారని తెలిపారు పోలీసులు. ఈ పరిస్థితులపై పోలీసులు నిఘా పెంచి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తామన్నారు. ఈ సీక్రెట్ ఆపరేషన్ ద్వారా మహిళల భద్రత విషయంలో ఉన్న లోపాలతో పాటు అసభ్య ప్రవర్తన కూడా బహిర్గతమైందన్నారు పోలీసులు. కమిషనర్ సుమతి చేసిన ఈ ఆపరేషన్తో నగరంలో పోకిరీలకు హెచ్చరిక వెళ్లిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.